VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా ఎస్ఆర్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం. ఛాన్సలర్ యనగందుల వరదారెడ్డి వెల్లడి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివార్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత యూనివర్సిటీ ఛాన్సలర్ యనగందుల వరదారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిట్స్ పిలాని, వైస్ ఛాన్సలర్, ఐఐటి ఢిల్లీ మాజీ డైరెక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్, అవార్డు గ్రహీత ఆచార్య రామ్ గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విజయానికి కృషి, పట్టుదల, నిజాయితీ, అంకితభావం ప్రధానమన్నారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుని పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి మాట్లాడుతూ విద్య అనేది కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజంపై ప్రభావం చూపే విలువలను అందించే విధంగా ఉండాలన్నారు. అనంతరం ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ వరదారెడ్డి మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య, విలువ ఆధారిత అభ్యాసానికి ఎస్ఆర్ యూనివర్సిటీ కట్టుబడి ఉందన్నారు. అనంతరం దీపికారెడ్డి గౌరవ డాక్టరేట్ వరదారెడ్డి ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 1500 మంది విద్యార్థులకు PhD పట్టాలు, బంగారం, వెండి, కాంస్య పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దీపికా గార్గ్, ప్రొఫెసర్ ఛాన్సలర్ మధుకర్ రెడ్డి, మహేష్, రిజిస్టర్ వెంకటరమణారావు, డిన్లు అర్చనరెడ్డి, రాజశేఖర్, ఏవివి, సుధాకర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4th కన్వకేషన్ జరిగింది. ఇవాళ చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ వి రామ్ గోపాలరావు గారు వచ్చింది. ఇవాళ స్టూడెంట్స్కు అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి కానీ, PhD చేసిన వాళ్ళకి కానీ సర్టిఫికేట్స్ ఇవ్వబడుతున్నాయి. వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేసి చదివింది. వీళ్ళందరూ చాలా కంపెనీలలో అనేక రకాల ఉద్యోగాలు ఎందుకంటే దొరికినవి. వీళ్ళు ఈ సొసైటీకి బాగా ఉపయోగపడతారు. యూనివర్సిటీ యొక్క ఉద్దేశమే ఇది ఎడ్యుకేషన్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీకి బాగా ఉపయోగపడాలి. ఇక్కడ చదివిన వాళ్ళందరూ అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇది ఉత్తర తెలంగాణకు బాగా ఉపయోగపడాలి. ముఖ్యంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు పోటీగా in the state, in the combined state of Andhra Pradesh. I think it deserves a loud applause from all of us. They have over 200 institutions now, 206 institutions, in 3 states, which are all serving the community. I think that's a great distinction. And of course, we also have the Vice Chancellor, Professor Deepak Garg, and Srimati Deepika Reddy ji, the today's on this CASA doctorate awardee, and of course the Padma Shri awardee, and registrar. And I also happened to meet 2 very distinguished people in Chancellor Ananda Reddy garu. I mean, he has served 4 times MLA, 4 times MP, and I won't disclose his age, but he is as young as anybody else. And personality, so much of openness, warmth and love. I think it's such a rare honor to meet with such people. I also had an opportunity to meet with Shri V.R. Reddy garu, the former chairman of Bar Council of India, former additional Solicitor General of India, also amongst us. I think it's such a rare honor to be, have contributed so much for the nation. And of course, distinguished members of the board, respected faculty, proud parents, guests, and above all, the graduating students. It's indeed a privilege and pleasure for me to be with all of you on this important occasion. And as you know, the convocations are the happiest moments in the life of any university. They celebrate achievement, hard work, perseverance and hope. There are also moments when families see years of sacrifice rewarded, when teachers see the impact of their efforts, and when students stand at the threshold of a new chapter in their lives. For me, however, being here today carries a very special meaning. In fact, Warangal, in 1982, this is the city where my own journey truly began.
Many years ago, I arrived here as a student from Kolhapur. Kolhapur is a very small town in the district of Nagar Karnool in Telangana. I had studied in Telugu medium until my 12th standard. I had never heard of IITs. I had no idea what IITs were at that time. In my village, nobody ever talked about IITs. I had never even seen a sophisticated research laboratory. I certainly did not possess any carefully crafted roadmap for life. I did not even know what I will do after my BTech, from this place. And like many young people, I did carry dreams and aspirations, but I also carried Here, on the occasion of convocation function, I would like to say congratulations to the students who have completed UG, PG, doctoral studies. Now, you are going to enter into the society. ఇవాళ మీరు రెండు బాధ్యతలను గుర్తించాలి. ఒకటి, పేరెంట్స్కి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండు, సొసైటీ డెవలప్మెంట్ కొరకు బాగా ఉపయోగపడాలి. మీ గోల్ రీచ్ కావాలంటే మీరు ఎప్పుడు అప్డేట్ కావాలి, సబ్జెక్టును అప్డేట్ చేయాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. మీకు నైపుణ్యం లేకుంటే మీరు డెవలప్మెంట్ కాలేదు అసలు. ఎంత స్కిల్ అప్డేట్ చేస్తే, ఎంత ఇన్నోవేట్ ఐడియాస్ బాగుంటే, ఎంత క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు లైఫ్ మార్గాన్ని చూపిస్తారు, అంతేగాని డెవలప్మెంట్ చేయదు. డెవలప్మెంట్ కావాలంటే మీకు స్కిల్స్ కావాలంటే. మీరు హై థింకింగ్ చేస్తున్నారు, మంచి పొజిషన్ పోగొట్టుకున్నారంటే దానికి అనుగుణంగా కష్టపడి పనిచేయాలి, నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, నైపుణ్యాన్ని బాగా పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న పొజిషన్ పోతారు. మీరు లైఫ్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్తోని మీకు మార్గం వస్తుంది, ఎడ్యుకేషన్తోని లైఫ్లో ఎంటర్ అవుతారు. సిస్టమేటిక్గా వర్క్ చేయాలి, చాలా నైపుణ్యం సేకరించాలి. మీరు ఈ సొసైటీకి బాగా ఉపయోగపడాలి, మీ పేరెంట్స్కి బాగా సేవ చేయాలి. అంతేగాక మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కు కూడా బాగా పేరు తేవాలి. సో ఐ కంగ్రాచులేట్, మై స్పెషల్ కంగ్రాచులేషన్ టు ది టుడే చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు గారు and Deepika Reddy garu, especially R. Surendra Reddy garu, who have come from Hyderabad to Hanmakonda and made this program grand success. I wish you all the best for the students, for the better future. Thank you, one and all. The Chancellor, Shri A. Bharat, the Vice Chancellor, Deepak Garuji, the Registrar Venkatramana Rao Garu, Madhukar Garu, Sadhana Garu, Shri R. Surendra Reddy Garu, distinguished faculty members, proud parents, and the star graduates of today's convocation. It is indeed a great pleasure for me to be here at this magnificent
campus of SR University, and the atmosphere here is electrifying and bustling with positive energy. It's amazing to see all of you in your white traditional attire. You look amazing, believe me. And as you all know, it's a sign of purity and peace wearing white. And I'm reminded of my convocation and my graduation 40 years ago. So now you guys can guess my age, but still I feel like I'm a student with all of you because there's so much energy in this campus today. Our chief guest, Shri Ram Gopal Rao Garu, gave us such an inspirational address. It was so heartening to see, listen to him speaking, and he has brought dignity to every position that he has held